ఆరెంజ్ మొత్తం ఏమన్నా ఫ్రూట్స్ ఏమన్నా ఈ స్కూల్లో చదువుకోవచ్చు కదా. ఇంకేంటి జస్ట్ చిల్ అవుతున్నాను. ఇంకేంటి జస్ట్ చిల్ అవుతున్నాను. ఇక ఫ్రెండ్ పోయింది, ఫ్రెండ్తో మాట్లాడారా. ఇప్పుడు ఎంత ఎర్లీ మార్నింగ్ అవుతుందేమో వాళ్ళకి. ఎర్లీ మార్నింగ్ 2 o'clock. ఇంట్రెస్ట్ వస్తలేదు. ఏం ఇంట్రెస్ట్ వస్తలేదు ఎందుకంటే ల్యాండ్ ఇచ్చిండ్రు. జస్ట్ అక్కడ పోయి కూర్చోవాలనిపిస్తుంది అంతే. ఈడ కూడా ఉండాలనిపిస్తుంది. ల్యాండ్ పొద్దున పోయి డాడీ ఎంబడి రాత్రికి వస్తా. పోమల్లి మా డాడీ తీసుకుంటాను. ఎందుకు ఆ ఇల్లు కట్టుకొని ఉందాం ఇక మనం. ఆడనే బానూర్లో చాలా మంది ఉంటున్నారు. బానూర్లో మంచిగా వితౌట్ ఎనీ పొల్యూషన్. అది ఇప్పుడు ఆన్లైన్లో వస్తుంది కదా, వర్క్ ఫ్రమ్ హోమే కదా. వర్క్ ఫ్రమ్ హోమే కదా. మంచిగా ఇల్లా కట్టుకొని షిఫ్ట్ అయిపోదాం. అప్పుడు షారన్ అట్లనే ఉన్నది. ఆడ ఎవ్వరు లేరు. నాసింగ్ మొత్తం తెలుసా. ఆ మొక్క బిల్డింగ్ ఒక్క ఆమెనే. పందులు అన్నీ ఉంది అటు ఇటు. ఆమె ఏమో ఇట్లా విల్లా, ఇట్లా పాష్ విల్లా, ఇల్లా అడవి. నేను షాక్ అయ్యా. కట్టుకోవాలి, డబ్బులు ఎవరిస్తారు? మనం అపార్ట్మెంట్ అమ్మేస్తాం. ఎందుకు అమ్ముతారు? నాకు వచ్చేది అది. రెంట్ వస్తుంది కదా నీ షాప్స్. కట్టే ఉన్నామా? ఓకేనా? మంచి విల్లా కట్టమంటే 10 ఎంత వస్తుంది? 10 వెళ్తారా? 20 years అవుతుంది. ఎందుకు వస్తా 20 years తర్వాత? ఎంత కొంచెం డెవలప్మెంట్ ఇచ్చి అపార్ట్మెంట్స్ చేయమని. మళ్ళీ ఏమన్నా నా చేతిలో లేదు కదా. నా చేతిలో ఏం చేయలేను. ఐ కెన్ ఓన్లీ సీ. అయితే ఉంటావా నువ్వు ఆడ? ఉంటా. మరి విల్లా రెంట్ తీసుకున్నామా? ఆ 10,000 పెట్టి విల్లా రెంట్ కొన్నా. అడుగు మరి 10,000కి రెంట్ దొరుకుతుంది. అడుగు మరి. నాకు డబ్బులు ఉన్నాయి. ఏమన్నా చెప్తే అది అయిపోవడానికి నాకు డబ్బులు లేవు కదా. సో చెప్పిన మాట గొర్రె లెక్క తినాలి. నేను గొర్రె అన్న తీసుకుపోతాడు చూడు, ఏడిపోతే ఆడికి ఫుడ్ పెడతాడు కాబట్టి. అట్లా నేను రావనుకున్నాను. బాగా ఎందుకోసం రాననుకున్నావా? రాలేననుకున్నావా? అదేం పొల్యూషన్ ఉండదు. కెనడాలో ఉన్నట్టే ఉంటుంది. ఇప్పుడు షాప్స్ అయిపోగానే నెక్స్ట్ డాడీకి చెప్తాను. నాకు అక్కడ కట్టేసి మనకు అపార్ట్మెంట్ కట్టేసి జల్దీ చేయమని.
మంచిగా పాష్ 3 bedroom విల్లా. నీ పేరు మీద చూసుకుంటా అండ్ ప్లస్ ఏదైనా స్కూల్ ఉంటుందో చూడాలి శ్రీశాన్ యూనివర్సిటీకి. లేకపోయినా పర్వాలేదు, జస్ట్ నేను అగ్రికల్చరల్ నేర్పిస్తాను అనుకున్నాను, వ్యవసాయం. ఐఎమ్ డన్ విత్ దిస్ ఇప్పుడే ఎడ్యుకేషన్. ఐడియా వచ్చింది. ఇలా జూడియో పైన రెంట్ ఎంత ఉందో కనుక్కుందాం ఒకసారి. రెంట్కుందాం ఒక 3 months. ఎట్లా ఉంటది? డాడీ ఒక 2-3 days అక్కడికి వస్తాడు, ఇక్కడ ఉంటాడు. అట్లా జస్ట్ ఒక 2-3 months. మాకు ఒక 6 months కి మాకు కావాలని. మినిమం 6 ఇస్తారు కదా, ఎంతకంతే తక్కువ ఇయ్యారు కదా రెంట్. సరే ఒక 6 months అని చెప్పాలి. 6 months పర్ మంత్ 1 lakh ఉంటుంది. 1 lakh ఏముండదు, 30,000 అయితే నేను ఓకే. మరీ ఎక్కువ అయితే 30,000 అంత బడ్జెట్ లేదు కదా. మీ బ్రదర్ నాడు ఉంటాడా? ఇంకా 3 BH. మీ బ్రదర్ ఉంటాడా? షేరింగ్ ఉండొచ్చు. అడుగు ఒకసారి మీ బ్రదర్ కాల్ చేయి. ఇగో అడుగు, శాలిని అడుగు చెప్పు ఫస్ట్. వాళ్ళు ఎందుకు ఉంటారు? మమ్మీ డాడీ ఉంటారు. మమ్మీ డాడీ షేరింగ్ ఉంటారు. అడుగు మళ్ళీ ఒకసారి. మమ్మీ వాళ్ళు 50,000, మనం 50,000 తీసుకుని 3 months ఎంజాయ్ చేయాలి. సమ్మర్లోనే పోవాలి, స్విమ్మింగ్ పూల్ ఎంజాయ్ చేయొచ్చు. స్విమ్మింగ్ పూల్ ఉందా అట్లా? స్విమ్మింగ్ పూల్ ఉందా? ఆబ్వియస్లీ ఉంటది. ఆబ్వియస్లీ ఉంటది కాదు, ఉందా? ఉందా? నువ్వు చూసినావా? నువ్వు చూసినావా అయితే ఓకే. పిక్చర్స్ లో చూసిన, బయట పడి. నువ్వు చూసినావా నిజంగా? నిజంగా చూడలేదు, పిక్చర్స్ లో. మీ డాడీ లెక్క అట్లా తొబ్బి పెట్టి వదిలేస్తే స్విమ్మింగ్ పూల్ ఉందని అంటాడు. స్విమ్మింగ్ పూల్ ఉంది, అవును అంతే. మైండ్ బ్లాక్ అవుతుంది అప్పుడు. ఇప్పుడు మీ పొలంలో స్విమ్మింగ్ పూల్ ఉంది కదా మమ్మల్ని, అట్లా అర్థమైంది లాజిక్. నాకు ఆకలి అవుతుంది. ఏమంటున్నావు? ఏమంటున్నావు? ఇంకేం వండుతా, అయిపోయింది. తిన్నావు కదా ఫ్రైడ్ రైస్. ఇప్పుడు మధ్యాహ్నానికి, అది మార్నింగ్. ఇప్పుడు మధ్యాహ్నం మరి మార్నింగ్ షిఫ్ట్ చేసుకుంటే మార్నింగ్ ఉంటుంది, లంచ్ బ్రేక్. ఇప్పుడు మార్నింగ్ నీతోటే లేస్తున్నా కదా, నీతోటే టైం స్పెండ్ చేస్తున్నా కదా. ఇవాళ పనుకోవాలా నేను ఇక రోజంతా? 1 hour ముందు లేచి రెడీ అయ్యి జాబ్ వెళ్ళిపోవాలా? లేకపోతే అదే బెస్ట్ ఏమో. ఇక మంచి ఉన్నదాన్ని ఎంజాయ్ చేయడం తెలియదు అన్నో. మా డాడీ ఆర్కిటెక్చర్ చేసింది. ఏ రూమ్? మన షాప్స్. ఇప్పుడు వాళ్ళకి ఇవ్వాలి కదా భూషణ్ వాళ్ళకి, అదే లేబర్స్. ఈడ డోర్. ఇది ఏంటి? ఇవి విండోసా? ఇవి విండోస్. మెయిన్ డోర్ ఇది ఓపెన్ షట్టర్. అది విండో కదా, డోర్. అది ఓపెన్ షట్టర్ కి బ్యాక్ డోర్ నుంచి అది స్టాక్ వస్తుంది కదా, షాప్స్ లెక్క కదా. షాప్ అంటే బ్యాక్ డోర్ కి బాత్రూమ్ ఉంటుంది, అట్లా బయట పోవడానికి. ఎంట్రీ అయితే ఎగ్జిట్ ఉండాలి కదా అట్లా. విండో వెంటిలేటర్స్. 6 fans ఒక్క దాంట్లో. 3 fans ఉంటాయి ఒక్క దాంట్లో. ఇదంతా ఎవరికి ఈజీ ఒక 5 లక్షలు. ఫస్ట్ మనవే అయిపోతుంది. డాడీ చేయడు నాకు తెలిసి. ప్లాట్ నెంబర్ 1 చేయడు ఇప్పుడే. డబ్బులు ఫస్ట్ మనం చేసేస్తారు, మనం ఇస్తున్నాం కాబట్టి. అమ్మేస్తా అన్నాడు, అదన్నాడు, ఇదన్నాడు.
వేరే బిల్డర్స్ అన్నాడు, లోన్ అన్నాడు. లోన్ ఏం లేదా? లోన్ ఏం పెడతలే అంతే, అయిపోయి. అంత ఎందుకు ఆతృత అది తీసేయాలని? మీరు ఎంజాయ్ చేస్తారని అదే కొనుక్కుంటూ నీకు ఏమైనా గిఫ్ట్ ఆయన ఇష్టం అది. నువ్వు నీలానే కాన్సన్ట్రేట్ చేయ అంతే. ఇప్పుడు మన దాంట్లో ఒక 10 ఫ్లోర్స్ వేసుకోవచ్చా? డబ్బులు ఉన్నాయి. మీ ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడు, అని ఇస్తాను. ఒక 7 crores దాకా ఇన్వెస్ట్ చేస్తాను. అయితే 7 crores మీకు ఇట్లా ఎన్ని వస్తాయి? 50 లక్షలు ఒక ఫ్లాట్ అనుకో. 7 crores 35 3.5 crores అవుతుంది. 7 అంటే 50 lakhs కదా ఒకటి. కట్టిద్దామా ఇల్లు? మన కోసం కాదు, మనం ఇన్వెస్ట్ చేసినప్పుడు రిటర్న్స్ కూడా చూస్తారు కదా. నేను బిల్డర్కి ఇస్తావా? లేదు, మా ఫ్రెండ్ ఉన్నాడు. ఈరోజు చూడలేడేమో, పోయిండేమో అనుకున్నాను నేను. వర్షం ఆడ పడుతుందో లేదో తెలియదు కదా. ఈడ పడుతుంది వర్షం, ల్యాండ్లో పడతలేదని తెలియదు కదా మనకి. చెప్పున్నాడా పడుతుంది అట్లా? రేపు వస్తాను. అమావాస్యకు రాదు పనులు. సరే, ఆకలి నేనేం లేదు ఇప్పుడు. నేను మళ్ళీ డిన్నరే కొంచెం దోశ కొంచెమే ఉంది. కోకరకాయ గరం చేసి దోశ దోశలా ఇప్పుడు వద్దు అని. నాకు 5 o'clock నాకు మిల్క్ ఉందా, తీసుకురావాలి. మిల్క్ ఇంకా టోస్టులు కావాలి. ఇప్పుడు కాదు, స్నాక్. ఇక ఆమె కూడా ఇట్లనే చేసుకుంది. కాదు, పెళ్లి చేసుకుంటాం. మొత్తం బూక్ సీట్లో మొత్తం అట్లా చేసుకోవచ్చు కూడా. Hey.
ఏమైంది? ఏం కావాలా చెప్పు. వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ అపార్ట్ ఫ్రమ్ గివింగ్ లైఫ్? గివింగ్ లైఫ్, లైఫా? మై లైఫ్, మై బాడీ, ఎవ్రీథింగ్. If you want, I can give you everything apart from. I don't want anything. Okay. I want nothing. Okay. అది బ్యాంకు కొద్దా? I want you to help me to become thin. బ్యాంకుకి వెళ్దాం దా. I want you to help me to get a job. నేను చెప్పింది ఏవు కదా, నువ్వు మళ్ళీ లైట్ తీసుకో. చెప్పేందుకు No, you should listen to me. you don't listen to me for helping you. If I should help you, you have to listen to me. No, helping Then only I means can not help you. listening to you. Helping means you listening to me. That is called help. Listening to you is not help. Helping you Listening means to I you am is slavery. helping. గాడికి వచ్చి అదే అందుకే help చేయడేమో. మా మమ్మీ లాగానే ఉన్నావు. ఆమెకి నచ్చిన హెల్ప్ చేసి మళ్ళీ హెల్ప్ చేసిన అంటది. హెల్ప్ ఎట్లేదు? ఏమంటే ఏం చేస్తుంది మమ్మీ? నువ్వు అట్లానే ఉన్నావు. ఏం చేస్తుంది? హెల్ప్ అంటే మనకి నచ్చినట్టు హెల్ప్ చేయడం హెల్ప్ కదా. నీకు కొనిచ్చిన నెక్లెస్ కొనిచ్చిన, కారు కొనిచ్చిన కదా, అప్పులు చేసి. ఇట్లనే మమ్మీ ఇట్లనే అంటే నీకు అప్పుడు చేసిన, పిల్లలకి చేసిన, ఫ్రాక్చర్ వచ్చినప్పుడు సేవ చేసిన. నేను డబ్బులు నీ గురించి మాట్లాడుతున్నాను. అడిగింది మాత్రమే తీసుకుపోయినా చేయాలి. అడిగిన కాబట్టి ఇచ్చిన కదా నేను. అది నేను అడిగింది కాదు, ఏది ఇప్పిస్తలేవని అదని ఇప్పి అని అది అట్లా వచ్చినా కానీ నేను అది నాకు కావాల్సింది అది కాదు. లేదు నేను చెప్పినట్టు వినాలి. విన్నా కదా, అందుకే బయట తీసుకోపోయినా. ఇష్టం లేకుండా ఇప్పుడు అన్నాడు పిల్లలు ఉన్నప్పుడు మళ్ళీ ఏం చేస్తాం మరి? దట్ ఈస్ హెల్ప్ కాదు. అది నేను చెప్పినప్పుడు రావడం అనేది హెల్ప్. హెల్ప్ హెల్ప్ చేస్తా. ఒక్కడికి పోయినావు జిమ్ వచ్చి చెప్పినా నేను నీకు రోజు వస్తాను నేను జిమ్ కానీ చెప్పినాక ఒక్కడికి ఎట్లా పోతావు? నేను చేసిన కదా, చెప్పినా నీకు ఆల్రెడీ. చెప్పినా పోయేటప్పుడు నిన్న చెప్పిన ఏదన్నా నువ్వు 1 day బిఫోర్ చెప్పినా ఎప్పుడన్నా నాకు? సాటర్డే చెప్పినా, మండే నుంచి నేను జిమ్ పోతున్నా అని చెప్పి. అది నువ్వు ఎవ్రీ డే అంటావు, రేపటి నుంచి జిమ్ పోతున్నా, రేపటి పోయేటప్పుడు చెప్పాలి పోతున్నా అని చెప్పినా. అట్లీస్ట్ చెప్పిన చూసే వరకు లేడు మనిషి ఉండడు. నథింగ్ ఐ వాంట్ ఫ్రమ్ యూ, నథింగ్. ముందంటే నాకు అదే అనిపిస్తుంది, అట్లీస్ట్ ఇది కాకపోయినా ఇదాన్ని ఇప్పి అని. అట్లా కారు కొనుక్కున్నా, ఇది కాకపోయినా ఇదాన్ని ఇప్పి అని గోల్డ్ కొనుక్కున్నా. ఇప్పుడైతే నాకు అది కూడా ఇప్పి అని, నాకు అది కూడా ఇంట్రెస్ట్ లేదు. నాకు ఏదో వద్దు. వచ్చేసినాయి కదా, అవును వచ్చేసినాయి, అందుకే ఇంట్రెస్ట్ ఉంటుంది. అదే లేదు అంటే ఉంటుంది అట్లా. ఏమొచ్చినాయి? పైసలు వస్తున్నాయి నీకు కూడా ఉన్నాయా మాస్టర్? వస్తున్నాయి నీకు పైసలు? మీ అయ్యకి ఎట్లున్నాయో నా అయ్యకు కూడా అట్లనే ఉన్నాయి, కానీ మనకు వస్తలే. ఒక సో డైలీ పుషప్స్ చేయాలంటారు నీకే. నేను చేస్తున్న పుషప్స్ వెళ్ళిపోతుంది, మొత్తం ఫిట్ అవుతాను వెయిట్ లాస్కి. Telangana rain. Scientist, her father washed away on way to Hyderabad airport. టోలీటోకి చూసినా మొత్తం వెళ్ళిపోయింది. అయ్యా మన ఫ్లాట్లో వచ్చినాయి నీళ్ళు, ఆ ఏసీ నుంచి వస్తాయి కదా, చిన్న హోల్ ఉంది చూడు ఫస్ట్ ఫ్లోర్. పోయి చూడాలి, ఇక్కడ కూర్చుంటే కాదు. వచ్చినా ఏం చేస్తాం, ఏం చేయాలి. ఆడేమో ఆడ కూర్చుంది, లిస్ట్ ఆడ కూర్చొని
చెప్పాయి నాకు ఐ వాంట్ సమ్ చెప్పేసి ఖాళీ చేయమని నువ్వే ఐ వాంట్ సమ్వన్ టు స్టే ఇన్ ద ఫ్లాట్ దిస్ ఇస్ నాట్ ఐ డింట్ ఎక్స్పెక్ట్ దిస్ అని చెప్పేసి ప్లీజ్ వెకేట్ అని చెప్పొచ్చు నేను అగ్రిమెంట్ ఏం లేదు కదా డబ్బులు వస్తున్నాయి కదా వాడు ఇంత లేకుంటే మనకి ఎట్లా తెలుస్తుంది మరి నువ్వన్న పోయి నీ ఏళ్ళకి పోయి చెక్ చేసుకొని రా కీస్ ఉన్నాయి కదా పాప వాడు కీస్ ఇవ్వలేదంటే అట్లా అనొచ్చు కీస్ కూడా ఇచ్చిండు వాడు పోయి అట్లీస్ట్ చూసుకొని రావా ఏమవుతుందో ఫ్లాట్లో లాస్ట్ టైం వచ్చిందా ఎప్పుడో ఒకసారి వచ్చిందా ఇంకేమంటున్నాయి మమ్మీ నాకు దీనికి ఎందుకు మోటివేషన్ రాదు ఇది చేయాలి అది చేయాలని అందరికీ ఉంటాయి ఆస్తులు నాకనే కాదు అందరు ఎంత ఇట్లా అచీవ్ చేయాలని ఉంటారు నాకు ఎందుకు అట్లా జీన్స్ బట్ట మోటివేషన్ కూడా నాకైతే ఇగో మా ఫ్రెండ్స్ అందరు వాళ్ళ పిల్లగాన్ని కరాటే ఛాంపియన్ చేస్తున్నారు అది రో బ్లాక్స్ ఆడుతున్నారు ప్లస్ క్లాస్ టీచర్స్ ఆడుతున్నారు మీనింగ్లెస్ అవుతుంది ఇక మా ఫ్రెండ్ వాళ్ళ సన్ని కరాటే క్లాసెస్ జాయిన్ చేసింది ఆమెమో డాన్స్ నేర్పిస్తుంది వాళ్ళకి లేవని వాళ్ళకు కూడా మస్తు ఆస్తులు ఉంటాయి అయినా వాళ్ళు కష్టపడతారు నేను ఎందుకు కష్టపడా కానీ వేస్ట్ అనిపిస్తుంది నాకు ఎవరు చేస్తారు నువ్వు ఎందుకు చేస్తావు జాబ్ అసలు ఏం చేస్తావు మంచిగా కూర్చొని హాయి ఉండొచ్చు కూర్చొని ఇప్పుడు ఏం చేస్తున్నాను కూర్చొని ఇప్పుడు జాబ్ చేసి నేను ఎంజాయ్ చేస్తలేవు కదా అక్కడనే కూర్చుంటావు ఏం చేస్తాం గుడ్లకు కూడా ఎందుకు డబ్బులు ప్రతిదానికి శారదాలకి డబ్బులు అవుతున్నాయి వాళ్ళు ఫుల్ గోదావరి అంతా తిరుగుతుండే వాళ్ళకి డబ్బులు అవుతున్నాయి కార్ కి డీజిల్ పెట్రోల్ అంతా నువ్వు ఎట్లా పెడతలేవు అవి నువ్వు మెక్డాల్ 1000 రూపాయలు ఖర్చు కావాలి నీకు మరి ఏం లాభం అది ఎట్లాగో అవుతుంది ఖర్చు అంత మినిమం ఖర్చు అవుతుంది అట్లా ఏడా తిరుగవు నువ్వు ఒకటే దగ్గర ఉంటావు జీన్స్ నువ్వు అంతకే ఉన్నావు నేను అంతకే ఉన్నా తిరగబుద్ధి అవుతుంది కానీ ఫ్రీగా పోబుద్ధి అవుతుంది నాకు డబ్బులు ఖర్చు పెట్టుకుని పోబుద్ధి కాదు ఫ్రీ ఉన్నాయి కూడా రావు ఏడా ఇప్పుడు బయటికి వెళ్ళాలంటే ఇప్పుడు డబ్బులు ఖర్చు కాకుండా చెప్పు నడుచుకుంటూ వస్తావా నువ్వు ఖర్చు పెడతావు నువ్వేం పెట్టావు అన్నట్టు కాదు నువ్వు ఫుడ్కి పెడతావు అంతే ఇంకా దేనికి పెట్టావు నువ్వు డీజిల్ ఖర్చు అయింది నేను అంతనే పెడతావు ఫుడ్ కూడా అయిపోయింది బట్టలకు కూడా అంతనే పెడతావు కాస్ట్లీ బట్టలు కొంటావు అదే చీప్ జనరల్ నాకు ఇష్టం లేదు ఇష్టం లేదు Santwani Trivedi enchants audiences with pre-Garba shows in Kitchener, Ontario. Kitchener, Ontario. Place or Kitchener anta endo emo. Yeah, abroad అని పోతారు ఇక ఎందుకు పోతారో అర్థం కాదు ఏమైనా ఉద్దాడుతున్నారా అంటే ఏం ఉండదు ఆడ జస్ట్ ఆడపోయి షిఫ్ట్ చేస్తారు పోయి ఏమంటారు ఇంకా క్రైమ్స్ చేసి వస్తాను అనుకుంటా బెస్ట్ థింగ్ టు డూ ఇస్ యు నో వాట్ టు డూ నథింగ్ జస్ట్ షుడ్ డూ నథింగ్ అంటే రెండు రోజులు స్కూల్లోకి సెలవా రేపు ఉండదు ఇంకా రేపు ఓపెన్ అంటే స్కూల్
హాలిడేస్ ఇచ్చుకుంటూ వస్తుంటే సిలబస్ ఎవరు కంప్లీట్ చేస్తారు? ఎడ్యుకేషన్ ఎవరు చెప్తారు? ఏం ఎడ్యుకేషన్ అసలు నాకు స్కూల్ మీద ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ వెళ్తాను. ఇండియన్ స్కూల్స్ అట్లనే ఉంటాయి, మళ్ళీ యుఎస్ కెనడా స్కూల్స్, యుఎస్ స్కూల్స్ బాగుంటాయి. కార్పెంటరీ కుకింగ్ నేర్పిస్తున్నారు ఏదా? స్కూల్స్. అవునా? వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఉందో అది ఒక కోర్స్ లెక్క నేర్పిస్తున్నారు. ఏదో ఇట్లా టైం పాస్ లెక్క కావాలంట. అవును. కుకింగ్ ఇష్టం ఉంటే అన్ని కుకింగ్ నేర్పిస్తారంట వాళ్ళ స్కూల్. కార్పెంటరీ ఇష్టం ఉంటే కార్పెంటరీ. నాకు కూడా కుకింగ్ ఇష్టం, కానీ నాకు ఇట్లా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు ఇక్కడ. I like cooking as a hobby, not as a profession. Like ఇట్లా నాకు ఇట్లా సొఫిస్టికేటెడ్ ఎక్విప్మెంట్ ఉండాలి. నాకు ఇట్లా మొత్తం పాష్ ఉంటుంది చూడు హోటల్స్లో, అట్లా ఉంటే నాకు మంచిగా జస్ట్ నాకు రెడీమేడ్ ఉండాలి. మళ్ళీ తీసుకొచ్చి పెట్టడం అంతా నాకు చేయాలి. అక్కడ ఐ కెన్ జస్ట్ కట్ ఇట్ అండ్ దిస్ వన్ లైక్ ఇట్స్ ఫిజికల్ వర్క్ కదా, ఇది మంచిగా ఉంటుంది. లేకపోతే హోటల్స్లో ఇట్లా ఏమంటారు, ఇట్లా హెల్పర్స్ లెక్క అట్లా బాగుంటుంది. మోటివేషన్ టు డూ సంథింగ్ విచ్ యూ డోంట్ హ్యావ్. థెరపీస్ పోవాలన్నా లేకపోతే, బికాజ్ ఇట్లా లైఫ్ అయితే ఇట్లా ఉండలేదు కదా, ఫుల్ లైఫ్ ఇట్లా ఖాళీగా. మీ మమ్మ ఉంటుంది కదా, మమ్మ ఉంటుంది కదా, ఏడుంటుంది, అందరినీ టార్చర్ చేసుకుని తిరుగుతుంది. అదే కదా పని ఆమెది. నువ్వు కూడా ఉంటాయి. నేను అట్లా చేయలేదు, ట్రై టార్చర్ కూడా చేస్తాను. ట్రై ఇప్పుడు మా మమ్మీ అట్లీస్ట్ సేవింగ్ చేసింది, నేను సేవింగ్ కూడా చేస్తాను. సేవింగ్ ఈజ్ ఈక్వల్ టు అర్నింగ్. ఏడ సేవింగ్ చేసి మస్తు సేవింగ్ చేసింది. అవి సేవింగ్ చేసే పట్టుక నడుస్తుంది. లైక్ మా డాడీ లేకుంటే అయిపోయింది. నేను సేవింగ్ కూడా చేస్తాను. అంటే మా మమ్మీ వాళ్ళ డాడీ పెట్టలేదు కాబట్టి నేను సేవింగ్ కూడా చేయాలి. మీకు ఆప్షన్ లేకుండా వచ్చింది కదా. వాళ్ళ డాడీ అయితే 1 రూపీ కూడా ఇవ్వలేదు అసలు. మా తాతని 1 రూపీ కాదని 1 రూపీ కూడా ఇవ్వలేదు. He was forced to save అంతే. ఓల్డ్ పీపుల్ ఏంటి కదా, మళ్ళీ భూమి మీద ఉండి ఏం లాభం, అట్లాంటి వాళ్ళు ఉండొద్దు భూమి మీద. ఇన్ఫాక్ట్ చాలా మంది ఉండొద్దు ఈ భూమి పైన. ఇంకొక 20 years తర్వాత నేను కూడా ఇక కాలం జాలిస్తాయి భూమి మీద. అదే ట్రైన్ ముందు వచ్చేస్తా, ఎవ్రీబడి. ఐశ్వర్య అయితే మంచి పని చేస్తుంది, జస్ట్ గెట్ అవుట్ ఎవ్రీబడి. అట్లా నాకు చేద్దామంటే ధైర్యం వస్తుంది. అంత బేసిక్గా పోతుంది అని అన్ని వదిలేసి గెట్ ట్రస్ట్ అని. హస్బెండ్ మీద పెట్టుకోదు, ఎవరి మీద పెట్టుకోదు, పిల్లల మీద. నీ లెక్క సేమ్ యాజ్ ఇట్ ఇస్. నువ్వు ఐశ్వర్య సేమ్ జీన్స్, కానీ మేము కొంచెం బెటర్ ఆమె కంటే. కళ్ళు నువ్వు అట్లా చేయవాలి, కుట్రలు చేయవు నువ్వు ఆమె. ఏమో నువ్వు కూడా చేస్తానే, మాతో చేసుకోలేము, ఎవరికి తెలుసు, నేను గుర్తుపడతలేను. నా హస్బెండ్ నేను ఎందుకు చేసుకొని వస్తుంది. ఇందుకు మాలు ఇస్తే అయిపోతుంది డాడీకి. ఫోన్లో చూస్తున్నారు వాళ్ళు, గంటలు ఫోనే చూస్తున్నారు ప్రశాంతంగా. మనకి ఏమి టెన్షన్ ఇట్లా వచ్చేసి వెళ్ళిపోతుంది. అంతా ఏం చేయలేము. మీరు ఇద్దరు చూసుకుంటున్నారు కదా మామయ్య. మీ అన్న జాబ్ చేయవచ్చు కదా.
అయినా బాయ్స్ ఎట్లున్నా రెస్పెక్ట్ ఉంటుంది, జాబ్ చేసిన రెస్పెక్ట్ ఉంటుంది, జాబ్ చేయకపోయినా రెస్పెక్ట్, నలుగురితో అఫేర్ పెట్టుకున్నా రెస్పెక్ట్ ఉంటుంది, బాయ్స్ తాగినా రెస్పెక్ట్ ఉంటుంది. గర్ల్స్ ఇట్లా తుమ్మితే తగ్గితే ఇట్లా వచ్చేస్తారు పచ్చి పచ్చిగా, ఇట్లా చేసి ఏం చేస్తుంది మీ ఫ్రెండ్? చిల్ అవుతుంది. పోసినావు నూనె మొత్తం పోసినావా అంటున్నా. 4 వరకు కూర్చుంటాయి. అసలు నిజంగా ఇన్స్టాగ్రామ్ ఇస్ సంథింగ్ డేంజరస్. మన మైండ్లో ఏముంది అవి రీల్స్ వస్తాయి, అవి సంథింగ్ డేంజరస్ అనిపిస్తుంది నాకు ఇన్స్టా. అది మెషిన్ లెర్నింగ్, అది ఏఐ అంటారు దాన్ని. అట్లా ఎట్లా వస్తుంది? కొన్ని కీవర్డ్స్ ఉంటాయి దాంట్లో, మనం మళ్ళీ టైప్ చేయం కదా. అది ఏఐ. అది ఇప్పుడు యూట్యూబ్ అంటే వి టైప్ దిస్ ప్రాబ్లం అనేది. ఒకసారి నువ్వు సెర్చ్ చేస్తే గూగుల్ హిస్టరీ సేవ్ అయిపోతుంది తెలుసా నీకు? యు నో దట్? నువ్వు గూగుల్లో లాగిన్ అయినావు నీ ఈమెయిల్ ఐడి తోటి, గూగుల్ పేజ్ ఓపెన్ చేసినావు, గూగుల్ సెర్చ్ లో టైప్ చేసినావు, అదే టైప్ చేస్తాం కదా, అది హిస్టరీలో రికార్డ్ అయిపోతుంది. టైప్ చేయం కదా, వి రాండమ్లీ సీ కదా. ఇట్స్ లైక్ మెమరీ. యు వాచ్ దట్ వీడియో ఫుల్లీ, అది వాళ్ళకి నోట్ అయిపోతుంది, దీస్ గైస్ వాచ్ దిస్ వీడియో అని. అది ఇట్స్ ప్రోగ్రామ్ రే, ఇట్స్ కంప్యూటర్ ప్రోగ్రామ్. ఇప్పుడు 5th ఫ్లోర్ ఎందుకు వస్తుంది లిఫ్ట్? సింపుల్ మెషిన్ లెర్నింగ్. ఏ అంటే ఏంది? అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంది? అదే అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇప్పుడు అది నాకు అర్థమైతలేదు. ఇవాళ పొద్దుగాల నాకు ఏదైనా ప్రాబ్లం ఉందనుకో, రిలేటెడ్ టు ఎనీథింగ్, కిడ్స్ అనుకో, అన్ని కిడ్స్ రీల్సే వస్తాయి. అవును, అవే ఏఐ అంటారు దాన్ని. అది ఏఐ. అదే ఇప్పుడు ప్రోగ్రామ్ వేసి పెట్టింటారు దాన్ని ఏఐ అని. ఇప్పుడు స్టార్టింగ్ అయితే మనం కిడ్స్ ప్రాబ్లం అని ఓపెన్ చేయం కదా, అలా ఒక పాయింట్లో వేసినావా, సెర్చ్ చేసినావా, అంత అయిపోయింది. రిలవెంట్ వస్తాయి ఇక కిడ్స్. నువ్వేమేమి టైప్ చేసినా అన్ని రిలవెంట్ వస్తాయి, కిడ్స్ వస్తాయి, అది వస్తాయి అట్లా. మనం ఒక గేమ్ చూసిన, చాలా ఏడుపు వచ్చింది. అంటే సేవ్ చేసుకోవాలి, అది నేను చూపిద్దామంటున్నాను. అరే ఇది కూడా చూపిస్తాను, ఫస్ట్ నేను అది చూపిస్తా, తర్వాత సేవ్ చేసుకోవాలి. వచ్చేసి ఇది చూసాక నేను ఆల్మోస్ట్ 10 minutes ఏడ్చాను. హిందీ వస్తుంది. पुरुष के हिस्से में कई माँ आती है। माँ तो माँ होती ही है, बहन भी भाई से माँ जैसा दुलार दिखाती है। विवाह के बाद पत्नी भी माँ की कमी का एहसास कभी नहीं कराती है, और बड़ी होती बेटियां भी पिता से माँ जैसा स्नेह जताती है। कहते हैं पुरुष के हिस्से में कई माँ आती है। माँ మెన్ లైఫ్ లో ఎన్నో మదర్స్ వస్తాయి, भी भाई से माँ जैसा दुलार दिखाती है। विवाह के बाद पत्नी भी माँ की कमी का एहसास कभी नहीं कराती है,
और बड़ी होती बेटियां भी पिता से माँ जैसा स्नेह जताती हैं। कमी होती है तो उस स्त्री को जिसके जीवन में सिर्फ स्त्री एक है। बार माँ आती है। स्त्री అంటే ఐరన్ కదా, స్త్రీ అంటే ఐరనే కదా, స్త్రీ అంటే ఏంది ఐరనే కదా. ఇస్త్రీ అంటే